ఓం శాంతి 15/4/24 బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఈ సంగమయుగము ఉత్తమోత్తములుగా అయ్యే యుగము. ఇందులోనే మీరు పద్ధతుల నుండి పావనలుగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ప్రశ్న: అంతిమ బాధాకరమైన దృశ్యాలను చూసేందుకు దృఢత్వం ఏ ఆధారంపై వస్తుంది? అంతిమ బాధాకరమైన దృశ్యాలు, అంతిమ దృశ్యాలు చాలా బాధాకరంగా, ఎందుకంటే చాలా భయానకంగా ఉంటాయి. ఆ దృశ్యాలన్నీ చూడాలి అంటే మనం దృఢంగా ఉండడానికి ఏ ఆధారంపై, మన దృఢత్వం ఏ ఆధారంపై వస్తుంది అంటే దేని ద్వారా మనం దృఢంగా అవుతాము అని అడుగుతున్నారు. జవాబు: శరీర భావాన్ని తొలగించుకుంటూ ఉండండి. అంతిమ దృశ్యం చాలా కఠినమైంది కదా. బాబా జవాబు ఏం చెప్తున్నారు పిల్లలకి? నేను దేహాన్ని అనే భావన తొలగించుకుంటూ ఉండాలి. అంతిమ దృశ్యం చాలా కఠినంగా ఉంటుందంట. బాబా పిల్లలను దృఢంగా చేసేందుకు అశరీరులుగా అవ్వమని సూచిస్తారు. ఏ విధముగా బాబా ఈ శరీరం నుండి వేరుగా ఉంటూ మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చెయ్యండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి కదా. ఇప్పుడు నేను ఆత్మని, ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరం నుండి వేరైపోతూ ఉండండి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, పని చేయాలి, మళ్ళీ అతీతం అయిపోవాలి. అంటే నేను ఆత్మననే భావన పక్కా చేసుకోండి. నేను దేహాన్ని అనే భావన ఏం చేయాలి? సమాప్తం చేసేయాలి. ఎందుకంటే ఆత్మిక స్థితిలో మనం ఎప్పుడైతే స్థితిలో అయిపోతామో అంతిమ దృశ్యాలు మనం సాక్షి స్థితిలో ఉండి చూడగలుగుతాం. అప్పుడు ఎలాంటి పరిస్థితినైనా సరే మనం చూసి భయపడం. ఆత్మిక స్థితిలో ఉంటాం, పరమాత్మ జతలో ఉంటాం. కాబట్టి దేహం అనుకున్నాం అనుకోండి, దేహానికి సంబంధించిన వాటిల్లో ఏమైపోతాం? ఆటోమేటిక్గా వాటికి వశీభూతం అయిపోతాం. ఓం శాంతి. బాబా అంటారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు దేహంతో కలిసి ఉన్నారు. బాబా కూడా ఇప్పుడు దేహంలో ఉన్నారు. ఈ గుర్రం లేక బండిపై సవారీ చేస్తున్నారు. మరి పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? బాబా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? జీవిస్తూనే మరణించడం ఎలా జరుగుతుందో నేర్పిస్తున్నారు. ఈ శరీరంలో ఉంటూనే శరీరానికి అతీతంగా ఎలా ఉండాలి అనేది బాబా నేర్పిస్తున్నారు. తండ్రి తప్ప ఇంకెవరూ ఇది నేర్పించలేరు. తండ్రి పరిచయం పిల్లలందరికీ లభించింది. తాను జ్ఞాన సాగరుడు. బాబా ఎవరు? జ్ఞానానికి సాగరుడు, పతిత పావనుడు. జ్ఞానం ద్వారానే మీరు పద్ధతుల నుండి పావనులుగా అవుతారు. మరియు పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. ఈ పతిత ప్రపంచం డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం అవ్వనున్నది. కేవలం ఎవరైతే తండ్రిని గుర్తిస్తారో మరియు బ్రాహ్మణులుగా కూడా అవుతారో వారే మళ్ళీ పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రులుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమ యుగము పురుషోత్తమ యుగం, అనగా ఉత్తమోత్తమ పురుషులుగా అవ్వాలి. బాబా చెప్తున్నారు, ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము. సాధువులు, సన్యాసులు, మహాత్ములు, మంత్రులు, గొప్పవారు, ప్రెసిడెంటు వంటి వారెందరో ఉత్తములే కదా అని అంటారు. కానీ అలా కాదు. ఇది కలియుగి భ్రష్టాచారి ప్రపంచం, పాత ప్రపంచం. పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమ యుగానికి చెందిన వారిగా అవుతారు. ఇప్పుడు మనం ఏ యుగానికి చెందిన వాళ్ళము? కలియుగం కాదు, సత్యుగం కాదు, సంగమ యుగానికి చెందిన వాళ్ళం. అవునా? భగవంతుడికి చెందిన వారిగా అయ్యో. వారైతే నీటిని పతిత పావని అని భావిస్తారు. కేవలం గంగనే కాదు, ఎక్కడ నదులున్నా, ఎక్కడ నీరు కనిపించినా
నీరు పావనంగా తయారు చేస్తుందని భావిస్తారు. ఇది వారి బుద్ధిలో కూర్చుని ఉంది. బాబా అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తారు. అంటే నీటిలో స్నానం చేసేందుకు వెళ్తారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటకి, ఇప్పుడు పుష్కరాలు అనుకోండి, ఏం చేస్తున్నారు, సంవత్సరానికి ఒక్కొక్కటికి వెళ్తున్నారు, స్నానం చేయడానికి వెళ్తున్నారు. మిగతా టైంలో నదుల స్నానానికి వెళ్తున్నారు. అలా రకరకాలుగా వెళ్తారు. బాబా చెప్తున్నారు, స్నానం చేసేందుకు వెళ్తారు. కానీ నీటి ద్వారా ఎవరూ పావనులుగా అవ్వలేరు. అయ్యారా చెప్పండి, ఆలోచించండి. ఎందుకంటే నిజంగా నీటిలో స్నానం చేయడం వల్ల పావనంగా అయిపోతే ఈరోజు ప్రపంచం ఈ విధంగా ఉంటుందా? ఉండదు కదా. నీటిలో స్నానం చేయడం ద్వారా పావనంగా అవ్వగలిగినట్లయితే ఈ సమయానికి మొత్తం సృష్టి అంతా పావనంగా అయిపోయి ఉండేది. కానీ పావన ప్రపంచంలో ఇంతమంది అయితే ఉండరు కదా. పావన ప్రపంచంలో కేవలం ఎంతమంది ఉంటారు? 9 లక్షల మందితోటే ప్రపంచం స్టార్ట్ అవుతుంది. అందుకని ఎవరైతే అక్కడికి కావలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే తయారవుతారు. ఇంతమంది అయితే ఆ ప్రపంచంలోకి అయితే రారు కదా. ఇదైతే ఒక పాత ఆచారంగా నడుస్తూ వస్తుంది. చెత్త చెదారమంతా సాగరంలోకి వెళ్ళి పడుతూ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఊళ్ళో ఉండే వాటర్ అంతా దాంట్లోకి పెట్టేస్తున్నారు. పూర్వం అయితే నదీ జలాలు చాలా పవిత్రంగా ఉండేవి, మంచి సుగంధ ద్రవ్యాలతో సువాసనతో ఉండేవి. కానీ ఇప్పుడైతే చెత్త చెదారం మొత్తం మురికంతా అందులో కలిపేస్తున్నారు. దానివల్ల రకరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది పావనంగా ఎలా తయారు చేస్తుంది? నిజంగా అలా పావనంగానే అయిపోతే ఈరోజు ప్రపంచం పరిస్థితి ఇలా ఉంటుందా? అసలు ఆలోచించండి. పావనంగా ఆత్మయే అవ్వవలసి ఉంటుంది కదా, శరీరం కాదు. దీని కొరకు ఆత్మలు పావనంగా తయారు చేసి పరంపిత కావాలి. బాబా ఏం చెప్తున్నారు? ఆత్మ పావనంగా అవ్వాలి, దేహం కాదు. ఆత్మ ఎప్పుడైతే పావనంగా తయారవుతుందో ఆ దేహం కూడా ఏమవుతుంది? తయారైపోతుంది. బాబా అంటారు, కావున సత్యయుగంలోనే పావనులు ఉంటారని, కలియుగంలో పతితులు ఉంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మేము శూద్ర వర్ణానికి చెందిన వారిగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిగా అయ్యామని మీరు తెలుసుకున్నారు. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా అలా తయారు చేస్తారు. మనం స్వచ్ఛమైన ముఖ వంశావళి బ్రాహ్మణులు, వారైతే కుక వంశావళులు. ప్రజాపిత ఉన్నట్లయితే మొత్తం అంతా ప్రజగా అయిపోయినట్లే కదా. ఆ ప్రజలకు తండ్రి ఎవరు? బ్రహ్మ. తాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. వారు తప్పకుండా ఉండేవారు. మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారు? పునర్జన్మలు అయితే తీసుకుంటారు కదా. బ్రహ్మ కూడా పునర్జన్మలు తీసుకుంటారని పిల్లలకు తెలియచేశారు. బ్రహ్మ సరస్వతులు తండ్రి తల్లి వారే మళ్ళీ మహారాజు మహారాణి లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇక్కడ బ్రహ్మ సరస్వతులే ఏమవుతారు? సత్యయుగంలో మహారాజు మహారాణి అంటే లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారిని విష్ణువని అంటారు. లక్ష్మీనారాయణ కంబైన్డ్ స్వరూపం ఏంటి? మహావిష్ణు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత వచ్చి మళ్ళీ ఏమవుతారు? బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా మారాలంటే ఎంత టైం పడుతుంది? ఆత్మకల్పం యొక్క ఆయుష్ కేవలం 5000 సంవత్సరాలు. ఆత్మలు తీసుకునేవి ఆది నుంచి వచ్చే వాళ్ళైతే 84 జన్మలు తీసుకుంటారు. మధ్య మధ్యలో వచ్చే వాళ్ళకైతే ఇంకా తక్కువ ఉంటాయి. సచ్చికి ఫస్ట్ వచ్చే వాళ్ళకైతే, అలా వెనకాల వచ్చే వాళ్ళకి, తర్వాత వచ్చే వాళ్ళకి జన్మల యొక్క సంఖ్య ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. అందరూ ఒకటే అయితే తీసుకోరు కదా. ఫస్ట్ నెంబర్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, సెకండ్ థర్డ్ అలా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ తగ్గుతాయి. అంటే బ్రహ్మ నుండి విష్ణువు కావడానికి ఈ సంగమయుగం కొంచెం సమయం, ఈ సంగమయుగం కొంచెం సమయంలో ఏమవుతాడు? బ్రహ్మ విష్ణువుగా అయిపోతాడు. అదే విష్ణువు మళ్ళీ బ్రహ్మగా అవ్వాలంటే కల్పం తిరిగి రావాలి. అంటే 84 జన్మలు
పూర్తయ్యేసరికి మళ్ళీ విష్ణువు ఏమైపోతాడు? బ్రహ్మగా అయిపోయి మళ్ళీ పాత్రను అభినయించి కొత్త సృష్టి స్థాపన చేయడానికి నిమిత్తం అవుతాడు. అందుకే ఏమంటారు? బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. అంటే బ్రహ్మ స్థాపన అయిపోతుంది, గుప్తం అయిపోతుంది బ్రహ్మ పాత్ర. బాబా అంటున్నారు, ఈ రహస్యాన్ని అర్థం చేయించారు. జగదాంబ మొత్తం జగత్ అంతటికీ తల్లి అవుతుందని కూడా అంటారు. లౌకిక తల్లి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది, కానీ జగదాంబను గురించి ఎవరికీ తెలియదు. ఏదో అందరి శ్రద్ధతో అలా అనేస్తారు, తన గురించి ఎవరికీ తెలియదు. బాబా అంటారు, ఎవరి పూజనైతే చేస్తారో వారి కర్తవ్యాన్ని గురించి కూడా తెలియదు. రచయిత ఉన్నతోన్నతుడని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఇది తల్లకిందెల వృక్షం. దాని బీజం పైనుంది. తండ్రి పైనుంచి కిందకు రావాల్సి ఉంటుంది. మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు వారు రావాల్సి ఉంటుంది. బాబా ఎందుకు వస్తున్నారు చెప్పండి? మనందరినీ పతితం నుండి పావనంగా తయారు చేయడానికే బాబా వస్తున్నారు. మరి తయారవ్వాలో అక్కర్లేదా? ఇప్పుడు తండ్రి వచ్చారని మనకి సృష్టి ఆది మధ్యంతర జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళా కొత్త సృష్టి చక్రవర్తి రాజారాణులుగా తయారు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చక్ర రహస్యముల గురించి మీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. మళ్ళీ 5000 సంవత్సరాల పిదప నేను వచ్చి మీకు వినిపిస్తానని తండ్రి అంటారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. డ్రామా రచయిత, డైరెక్టర్, ముఖ్య యాక్టర్. మరి డ్రామా ఆది మధ్యాంతరాల గురించి తెలియకపోతే వారిని తెలివి తక్కువ వారని అంటారు కదా. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించాను. బాబా అంటున్నారు, నటించే డ్రామాలో అది యాక్టర్ ఎవరు, డాక్టర్ ఎవరు, ఎవరు ఏ పాత్ర అనేది తెలియకపోతే ఇంకా వాళ్ళు ఏమంటారు చెప్పండి? తెలివి తక్కువ వాళ్ళని అంటారు కదా. అంటే బాబా అంటారు, 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించాను, మళ్ళీ మీరు మర్చిపోయారు. మళ్ళీ అర్థం చేయించడానికే నేను వచ్చాను. మీకు నా పరిచయాన్ని ఏ విధంగా ఇప్పుడు ఇస్తున్నానో అలాగే ఇచ్చానని బాబా అంటారు. ఏ విధంగా ఇప్పుడు మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నానో అలాగే అప్పుడు కూడా పవిత్రంగా తయారు చేశాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. తానే సర్వశక్తివంతుడు, పతిత పావనుడు. అంత్యకాలంలో ఎవరైతే ఫలానాను స్మరిస్తారో వారు గడియ గడియ అదే యోనిలోకి వెళ్తారన్న గాయనము కూడా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు జన్మలు తీసుకుంటారు, కానీ పందులుగా, కుక్కలుగా, పిల్లులుగా అయితే అవ్వరు కదా. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో మీరు జన్మలైతే తీసుకుంటారు, దేహాలనైతే ఆత్మ మారుస్తుంది, కానీ పంది, కుక్క, పిల్లులుగా అయితే అవ్వరు. మనిషి ఆత్మ మనిషిలాగే ప్రవేశిస్తుంది కదా. మనిషి చనిపోతే మళ్ళీ మనిషి శరీరమే తీసుకుంటాడు. కుక్క చనిపోతే మళ్ళీ కుక్కలాగే పుడుతుంది తప్పించి అది మనిషిలాగా పుట్టదు, వీళ్ళు కుక్కలాగా పుట్టరు. ఎందుకంటే కర్మల యొక్క ఫలాన్ని అయితే ఈ శరీరం తీసుకుని శరీరం ద్వారానే అనుభవిస్తారు. కుక్కలాగా పుట్టక్కర్లేదు, కానీ అనుభవించే కర్మ ఎలా ఉంటుంది? కుక్క జీవితంలా ఉంటుంది. కుక్కే హాయిగా బతుకుతుంది కదా ఈ రోజుల్లో. అందుకని బాబా ఏం చెప్తున్నారు, ఈ సమయంలో మీరు జన్మలు తీసుకుంటారు, కానీ అలాగైతే కాదు. కర్మల లెక్కాచారం అనుసారంగా మన యొక్క జీవితం యొక్క పరిస్థితిని బట్టి ఏం చెప్పారు, అలా అయిపోతారు అని. కానీ చూడండి, మామిడి మొక్క టెంక పాతేమనుకోండి, మామిడి చెట్టు వస్తుందా, అరటి చెట్టు వస్తుందా? మామిడి టెంక పాతే మామిడి చెట్టు వస్తుంది, అరటి పెళ్ళిక అది పెడితే అరటి మొక్క వస్తుంది. అంటే ఏది వేస్తే అదే వస్తుంది, అదే కాయక వస్తుంది. అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి అయితే చెప్పకండి, వెరైటీ మారిపోతుంది. కానీ బాబా చెప్తున్నారు, అదేవిధంగా మనిషాత్మ మనిషిగానే పుడుతుంది, కానీ శరీరం ద్వారా కర్మల యొక్క లెక్కాచారాన్ని అనుభవించాలి. దేని నుంచైనా ఎవరైనా తప్పించుకోగలం, కానీ చేసిన కర్మల లెక్కాచారం నుండి అయితే ఎవరు కూడా తప్పించుకోలేం. ప్రతి ఒక్కళ్ళం ఏం చేయాల్సిందే, ఎంత చేస్తే పుణ్యమైనా మంచైనా అనుభవించాలి, చెడైనా అనుభవించాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రినని వారంటారు. మీరంతా
కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. వీరిని మళ్ళీ జ్ఞానచితిపైకి ఎక్కించాలి. ఇప్పుడు మీరు జ్ఞానచితిపైకి ఎక్కారు కదా, జ్ఞానచితిపైకి ఎక్కి మళ్ళీ వికారాల్లోకి వెళ్ళజాలరు. బాబా అంటారు, మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రి ఆ రాఖీనేమి కట్టించరు. అది భక్తి మార్గపు ఆచారంగా నడుస్తూ వస్తుంది. నిజానికి అది ఈ సమయపు విషయమే. పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి అధిపతులుగా ఎలా అవ్వగలరు అని మీరు భావిస్తారు. అయినా మళ్ళీ పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. కొందరు రక్తంతో వ్రాసిస్తారు, కొందరు ఇంకెలాగో వ్రాస్తారు. బాబా మీరు వచ్చారు, మేము మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని అంటారు. నిరాకారుడు సాకారంలోకి వస్తారు కదా. నిరాకారుడైన తండ్రి ఏం చేస్తున్నారు? పిల్లల కోసం ఈ సాకార ప్రపంచంలోకి వస్తున్నారు. బాబా అంటారు, ఏ విధముగా బాబా పరంధామం నుండి దిగి వస్తారు, అలాగే ఆత్మలైన మీరు కూడా దిగుతారు. పాత్రను అభినయించేందుకు పైనుండి కిందకు వస్తారు. ఇది సుఖ దుఃఖాల ఆటయని మీరు భావిస్తారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. 3 వంతుల కన్నా ఎక్కువ సుఖాన్ని మీరు అనుభవిస్తారని బాబా అర్థం చేయిస్తున్నారు కదా. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం. అంటే అర్ధకల్పం స్వర్గం, అర్ధకల్పం నరకం. మనం అర్ధకల్పం స్వర్గం అయిపోయినప్పటికీ మనకి 3 వంతుల సుఖం ఉంటుందంటున్నారు బాబా. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడున్నాం? లాస్ట్ కలియుగ ఎండింగ్లో ఉన్నాం, అంటే సంగమ యుగంలో ఉన్నాం. కానీ మనకి లోటు ఉందా? లేదు కదా. అన్ని విషయాల్లోనూ మనం ఎలా ఉన్నాం? సమృద్ధిగానే ఉన్నాం. అంటే బాబా చెప్తారు కదా, నా పిల్లలకి అంతిమ వరకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి. అంటే మన బాధ్యతాదారుడు భగవంతుడని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన బాధ్యత అంతా ఆయనకి ఎప్పుడైతే అప్పచెప్తామో, అప్పుడు మనకి ఏ టైంకి ఏది కావాలో అది ఎవరిస్తారు? బాబా తప్పకుండా ఇస్తారు. ఆ నిశ్చయం మనకి పక్కాగా ఉండాలి. ఇది లేదు అని అనడానికి ఉండదు. ఆ టైంకి ఏదో ఒక రకంగా బాబా పెడతారు. అర్ధకల్పం తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద పెద్ద మందిరాలు మొదలైన వాటిని తయారు చేశారు. సత్యాత్రేతాయుగాలు అయిపోయాక ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. మరి భక్తి మొదలయ్యాక ఎంత పెద్ద పెద్ద మందిరాలు తయారు చేశారు కదా. మరి అవంతా ఎవరు? మీరే కదా. దుఃఖమైతే చివరిలో ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా భక్తి ఏర్పడుతుందో అప్పుడు వస్తుంది. అంతవరకు మీకు ఏముండదు. మీరు మొట్టమొదట అవ్యాభిచారి భక్తులుగా ఉండేవారు కదా. కేవలం ఒక్కరి భక్తిలోనే ఉండేవారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరు భక్తి చేసేవారు? ఫస్ట్లో ద్వాపరయుగం ఆదిలో ఒక్క శివలింగానికే పూజ చేసేవారు. అరచేతిలో శివలింగాన్ని పెట్టుకుని ఓం నమశివాయ అని చెప్పి పంచాక్షరి మంత్రం చదివితే ఏమైపోయేవారంట? శరీరానికి అతీతం అయిపోయేవారు కదా. భగవంతుడు నిరాకారుడు. అదే స్థితిని అనుభవం చేసుకునేవారు. అంటే భక్తి కూడా అంతా నియమబద్ధంగా, విధిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా చేసేవారు. అంటే భగవంతుడు అంటే నావాడని చెప్పి ఆయన అందులో లీనమైపోయేవారు. ఇప్పుడైతే ఎలా ఉంది? నియమం, నామం అంతే. అందుకని బాబా ఏం చెప్తున్నారు? అవ్యాభిచారి భక్తులుగా ఉండేవారు కదా. ఏ తండ్రి అయితే మిమ్మల్ని దేవతలుగా తయారు చేశారో, సుఖధామంలోకి తీసుకువెళ్తారో వారినే మీరు పూజించేవారు. మళ్ళీ తర్వాత వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. మొదట ఒక్కరి పూజను, ఆ తర్వాత దేవతల పూజను చేసేవారు. ఇప్పుడైతే పంచభూతాలతో తయారు చేయబడిన శరీరాలను కూడా పూజిస్తున్నారు కదా. ఎవరు పెద్దగా గొప్పగా ఉంటే వాళ్ళకే పూజ. బాబా అంటారు, చైతన్యమైన శరీరాలను పూజిస్తున్నారు, అలాగే జడమైన వాటిని పూజిస్తున్నారు. పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని దేవతల కన్నా ఉన్నతమైనదిగా భావిస్తున్నారు. ఈ శరీరం ఎలా తయారైంది? పంచతత్వాలతో. తిరిగి ఏమవుతుంది? పంచతత్వాల్లో కలిసిపోతుంది. కానీ ఈ బొమ్మ కూడా ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. దేవతలను కేవలం బ్రాహ్మణులే ముట్టుకుంటారు కదా. గుళ్ళో ఉండే మూర్తిల్ని అందరికీ అధికారం ఉంటుంది ముట్టుకోవడానికి.
మీకైతే లెక్కలేనంతమంది గురువులు ఉండేవారు. ఈ విషయాలు బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. నేను కూడా అన్నీ చేశానని వీరు కూడా అంటారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బ్రహ్మబాబా చెప్తున్నారు. బ్రహ్మబాబా కూడా గురువులు ఉండేవారు. బ్రహ్మబాబా నారాయణుని భక్తి చేసేవారు, ఎక్కువ లక్ష్మీనారాయణలే పూజించేవారు. మరి లాస్ట్ పాత్ర ఏంటి? అదే కదా. భిన్న భిన్న హఠయోగాలు, చెవులు ముక్కు తిప్పడం మొదలైనవి ఎన్నో చేశాను. చివరికి అన్నిటినీ వదిలివేయాల్సి వచ్చింది. ఆ వ్యాపారం చేయనా, ఈ వ్యాపారం చేయనా బద్ధకం వస్తూ ఉండేది, విసిగిపోయేవాడిని. ప్రాణాయామాలు మొదలైనవి నేర్చుకోవడంలో ఎంతో కష్టం కలిగేది. అర్ధకల్పం భక్తి మార్గంలో ఉన్నాం. ఇప్పుడు తెలిసింది తండ్రి సంపూర్ణులుగా తయారు చేస్తున్నారు అని కదా. అది చేయాలా, ఇది చేయాలా, ఏం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా పైకి రావాలి, ఇలా రకరకాల ఆలోచనలు కదా. హఠయోగాలు ఎన్నో రకాలు. అన్నీ అయిపోయేసరికి ఎవరు దొరికారు? అన్నిటికీ సరిపడే ప్రాప్తినిచ్చే తండ్రి లభించాడు. సంపూర్ణంగా తయారు చేయడానికి వచ్చాడని అర్థమైంది. భక్తి మార్గం పరంపరంగా నడుస్తూ వస్తుందని వారంటారు. సత్యుగంలో భక్తి ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు పూర్తిగా అర్థం చేసుకోరు, మోడబుద్ధి కలవారిగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. సత్యుగలు ఈ విధంగా అనరు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని బాబా అంటారు కదా. బాబా అంటారు, ఎవరికైతే తన జన్మల గూర్చి తెలియదో అతడి శరీరంనే తీసుకుంటాను. ఇతడు ఎవరైతే నెంబర్ 1 సుందరంగా ఉండేవాడో అతడే ఇప్పుడు శ్యామలంగా అయిపోయాడు. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. కావున నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో అతడిలో ఇప్పుడు కూర్చున్నాను. ఏమి నేర్పించేందుకు కూర్చున్నాను? తండ్రి అడుగుతారు. జీవిస్తూనే మరణించడం నేర్పించేందుకు కూర్చున్నాను. ఈ ప్రపంచంను వీడి మరణించవలసిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యి మరణించాలి. నా పాత్రయే పావనంగా తయారు చేసే పాత్ర. భారతవాసీలైన మీరు హే పతిత పావన అని పిలుస్తారు. ఇంకెవరు ఈ విధంగా హే ముక్తి ప్రదాత, దుఃఖ ప్రపంచం నుండి విడిపించేందుకురా అని పిలవరు. అందరూ ముక్తిధామంలోకి వెళ్ళేందుకే కష్టపడతారు. పిల్లలైన మీరు మళ్ళీ సుఖధామం కొరకు పురుషార్థం చేస్తారు. బాబా అంటారు, వారి కొరకది ప్రవృత్తి మార్గం వారమైన మనం పవిత్రంగా ఉండేవారమని మీకు తెలుసు. మళ్ళీ అపవిత్రులుగా అయ్యాము. ప్రవృత్తి మార్గం వారి పని, నివృత్తి మార్గం వారు చేయలేరు. యజ్ఞ తప దాన పుణ్యాలన్నిటినీ ప్రవృత్తి మార్గం వారు చేస్తారు. ఇప్పుడు మేము అన్నిటినీ తెలుసుకున్నామని మీరు అనుభవం చేసుకుంటారు. శివ్ బాబా మనందరినీ ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. వారిని మీరు చాలా సమయం తర్వాత కలుస్తారు. కావున ప్రేమలో ఆశ్రువులు వస్తాయి కదా. చూడండి, చాలా సంవత్సరాల తర్వాత మనకు కావలసిన వాళ్ళు మనం కలుసుకున్నాం అనుకోండి, ఏమొస్తాయి? ప్రేమతో కన్నీళ్ళు వస్తాయి. మా నాన్నగారు ఎక్కడికైనా వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మన దగ్గరికి వస్తున్నారనుకోండి, మనం ఎంత ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. వాళ్ళు చూసేసరికి ఏమవుతాయి? కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా, ఆనంద బాష్పాలు వస్తాయి వాళ్ళని చూసిన ఆనందం. అలాగే మరి మన తండ్రి కల్పానికి ఒక్కసారి, 5000 సంవత్సరాలకు ఒక్కసారి బాబా మనల్ని కలుసుకోవడానికి వస్తున్నారు. మనకి శక్తినివ్వడానికి, ప్రేమనివ్వడానికి కదా, స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి బాబా వెతుక్కుంటూ వచ్చి మనల్ని తన పిల్లలుగా చేసుకుని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు. మరి ఇటువంటి తండ్రి యొక్క ప్రేమను మనం ఎంత అనుభవం చేసుకోవాలి చెప్పండి? చేసుకోవాలా? తండ్రి అని అనడంలోనే రోమాలు లేచి నిల్చుంటాయి. ఓహో, పిల్లలైన మన సేవలో తండ్రి వచ్చారు. బాబా మనల్ని చదువు ద్వారా పుష్పాలుగా తయారు చేసి తీసుకువెళ్తారు. ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచం నుండి తమతో పాటు తీసుకువెళ్తారని అంటారు. భక్తి మార్గంలో తండ్రి, మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారం అవుతాము, మేము మీకు చెందిన వారిగానే అవుతాము, ఇంకెవరికి చెందమో అని మీ ఆత్మ అనేది. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా అని చెప్తున్నారు బాబా కదా. ఎలా ఉంటారు? అందరూ నెంబర్ 1 అయిపోయారా? ఇంకా అవ్వలేదు కదా.
నెంబర్ వారిగా అయితే ఉన్నారని చెప్తున్నారు బాబా. అందరికీ తమ తమ పాత్రలు ఉన్నాయి. కొందరైతే స్వర్గ వారసత్వాన్ని ఇచ్చే బాబాను ఎంతో ప్రేమిస్తారు. సత్యుగంలో ఏడవడం అనే మాటే ఉండదు. ఇక్కడైతే ఎంతగా ఏడుస్తూ ఉంటారు. స్వర్గంలోకి వెళ్ళాక మళ్ళీ ఏడవలసిన అవసరమేముంది? ఇంకా బాజా మోగించాలి కదా. అక్కడైతే బాజా మోగిస్తారు. తమో ప్రధానమైన శరీరమును సంతోషంగా వదిలేస్తారు. ఈ ఆచారం కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. బాబా అంటారు, మేము మా ఇంటికి వెళ్ళాలని. ఎక్కడ మీరంటారు? అక్కడైతే పునర్జన్మలు తీసుకోవాలని భావిస్తారు. ఆ తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బ్రవరం యొక్క ఉదాహరణ కూడా మీదే. మీరు బ్రాహ్మణీలు. అశుద్ధుల్లో ఉన్న పురుగులను మీరు భూ భూ అంటూ మార్చివేస్తారు. మీరైతే ఈ శరీరాన్ని కూడా వదిలివేయాలి. జీవిస్తూనే మరణించాలని బాబా అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలని బాబా అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఏం చేయాలి? స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా. దేహాన్ని మర్చిపోండి. తండ్రి చాలా మధురమైన వారు. నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చానని వారు అంటారు. ఇప్పుడు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇదే మొట్టమొదటి విషయాలు. ఇది దుఃఖధామం. ఆత్మలైన మనకు ఇల్లు శాంతిధామం. మనం పాత్రను అభినయించాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఈ చీచీ శరీరం అనేది ఉండదు. ఇప్పుడైతే ఇది పూర్తిగా జడిజడిభూతమైన శరీరంగా అయిపోయింది. ఇప్పుడు మనకు తండ్రి సన్ముఖంగా కూర్చుని సరళంగా నేర్పిస్తున్నారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మయే. నేను శరీరం నుండి వేరే. మీకు కూడా ఇదే నేర్పిస్తాను. మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడ ఉండేది లేదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు వినాశనం జరగనున్నదని కూడా మీకు తెలుసు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. మళ్ళీ భారతదేశంలోనే నేతి నదులు కూడా ప్రవహిస్తాయి. ఇక్కడైతే అన్ని ధర్మాల వారు కలిసి ఉన్నారు. అందరూ పరస్పరం పోట్లాడుకుని మరణిస్తారు. ఇది చివరి సమయపు మృత్యువు. పాకిస్తాన్లో ఏమేమి జరిగేవి? అది చాలా కఠినమైన దృశ్యం. కొందరైతే చూసి స్పృహ తప్పిపోయారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని దృఢంగా తయారు చేస్తున్నారు. శరీర అభిమానం కూడా తొలగింపచేస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పిల్లలు స్మృతిలో ఉండరు. చాలా బలహీనంగా ఉన్నారు. కావున సేవ కూడా ముందుకు వెళ్ళడం లేదని బాబా గమనించారు. బాబా, స్మృతిని మర్చిపోతున్నాము. బుద్ధి లగ్నం అవ్వడం లేదని గడియ వ్రాస్తూ ఉంటారు. ఇక ఆ యోగం అన్న పదాన్ని వదిలేయండి. విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారా? బాబా అడుగుతున్నారు. యోగం అనే పదాన్ని వదిలేయండి. విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారా అని అడుగుతున్నారు బాబా. ఇంతకు ముందు భక్తిలో బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతే తమకు తాము చెంప దెబ్బ వేసుకునేవారు. ఆత్మైన మీరు అవినాశి. కేవలం పావనంగా మరియు పతితంగా అవుతూ ఉంటారు. అంతేకాని ఆత్మ ఏమీ చిన్నగా పెద్దగా అయితే ఉండదని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ బాబా అంటారు, ఓహో మాకు సేవ చేసేందుకు బాబా వచ్చారు కదా. ఓహో ఎంత భాగ్యం, మాకు సేవ చేయడానికి ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. వారు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. వారితో ఇప్పుడు మేము కలుసుకుంటున్నాము అంటూ మీతో మీరు మాట్లాడుకోండి. ఈ విధంగా ప్రేమతో బాబా అని అనండి.
సంతోషంలో ప్రేమపూరితమైన ఆశలు రావాలి. ఒళ్ళు పులకరించిపోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున అందరి నుండి మమకారాన్ని తొలగించి జీవిస్తూనే మరణించాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి అంటున్నారు బాబా. దీని నుండి వేరయ్యే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. వరదానము: జరిగిపోయిన విషయాలు మరియు వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మభవ. సేవలో స్వచ్ఛ బుద్ధి, స్వచ్ఛ వృత్తి మరియు స్వచ్ఛ కర్మ సఫలతకు సహజ ఆధారం కదా. స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. బాబా అంటారు, ఏ సేవా కార్యమును మొదలుపెట్టినప్పుడైనా బుద్ధిలో ఏ ఆత్మల గత విషయాల స్మృతి అయితే లేదు కదా అని మొట్టమొదటిగా పరిశీలించుకోండి. ఆ వృత్తి దృష్టితో వారిని చూడడం, వారితో మాట్లాడడం, దీని ద్వారా సంపూర్ణ సఫలత జరగజాలదు అని చెప్తున్నారు. కావున జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛ ఆత్మగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో వారి మెడలో విజయమాల పడుతుంది. అర్థమవుతుందా? ఎవరైతే స్వయం పరివర్తన చేసుకుంటారో వాళ్ళ మెడలో బాబా ఏం చేస్తారు? విజయ యొక్క మాల పడుతుంది అని చెప్తున్నారు బాబా కదా. మీరు విజయాత్మలని చెప్పి విజయ యొక్క మాల వేస్తాను అని చెప్తున్నారు కదా. ఎంత అదృష్టం మరి. ఇప్పుడు మరి అందరూ పరివర్తన అవ్వాలి, అక్కర్లేదు. వాళ్ళ పరివర్తన అవ్వాలి, వీళ్ళు పరివర్తన అవ్వాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలంటారా? స్వయం నేనే మారుతానంటారా కదా. స్వయం మారాలి అని చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను: నేను సఫలతామూర్తి ఆత్మను అనుకోండి. నేను సంపూర్ణ సఫలతామూర్తి ఆత్మను. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.